హాయ్ అండి. కాల్షియం అధిక మోతాదులో ఉండే రాగి పిండితో ఇలా అయితే చేసి చూడండి. ఎముకలు దృఢంగా బలంగా అయితే ఉంటాయి అన్నమాట. ఆడపిల్లలకి పీరియడ్స్ టైంలో వచ్చే నడుము నొప్పి తగ్గడానికి ఈ స్వీట్ అయితే చాలా హెల్ప్ అవుతుందండి. చిన్నప్పటి నుంచి ఈ రాగి పిండితో చేసే ఈ స్వీట్ని అయితే అలవాటు చేశారండి పిల్లలకి. వాళ్ళు ఎదుగుతూ ఉండగా ఎలాంటి హెల్త్ ఇష్యూ అయితే రాదనమాట. రాగి పిండితో తయారు చేసే ఈ స్వీట్ని ఆడపిల్లలతో పాటు ఇంట్లో అందరూ కూడా తినచ్చు. హెల్తీగా ప్రిపేర్ చేసి ఈ రాగి పిండి స్వీట్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడైతే ప్లేట్ తీసుకున్నానండి. అందులో ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకోవాలి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ టేస్ట్ కోసం యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అనేది చిటికెడు తీసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత లైట్గా వాటర్ కొద్దిగా జల్లుకుంటూ చక్కగా అయితే కలుపుకోవాలి. వాటర్ కూడా మరీ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయకూడదు. లైట్గా వాటర్ జల్లుకుంటూ చక్కగా పిండిని అయితే కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఎలా ఉండాలంటే పిండి కన్సిస్టెన్సీ చేత్తో ప్రెస్ చేసుకుంటే కనుక ముద్దలాగా అవ్వాలి. మనం పొడి చేస్తే చక్కగా పొడిలాగా అయిపోవాలన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. పాతకాలంలో ఈ రెసిపీని చాలా తరచుగా అయితే చేసుకునే వాళ్ళు. ఈ రెసిపీ నేమ్ ఏంటి అంటే రాగి పిట్టు అండి. ఇప్పుడు మనము రాగి పిండి కలిపి పెట్టాం కదా, దాన్ని స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో గ్లాసు లేదా గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలి. పైన ఇక్కడ నేను చిల్లుల గిన్నె అయితే తీసుకున్నాను. మీ దగ్గర చిల్లుల గిన్నె లేదనుకుంటే డైరెక్ట్గా క్లాత్ కట్టి అందులో అయితే వేసేసుకోవచ్చు అనమాట. నా దగ్గర చిల్లుల గిన్నె ఉంది కాబట్టి నేను చిల్లుల గిన్నె తీసుకొని దానిపైన ఒక కచ్చుపు అయితే ఒకటి వేసుకున్నాను అనమాట. వేసుకొని అందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా క్లాత్లో వేసుకొని ఇక్కడ రాగి పిండి అయితే మనం వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత క్లాత్ కూడా ఈ విధంగా క్లోజ్ చేసేయాలన్నమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా గాలి కూడా తగలకుండా క్లాత్ని చక్కగా క్లోజ్ చేసేసి దానిపైన ఏదైనా ఒక గిన్నె బోర్లించేయాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా గిన్నె బోర్లించేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని దగ్గరగా ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు స్టీమ్ అవనివ్వాలండి. ఇక్కడ మనకి రాగి పిట్టు ఉడకడానికి ఎలా అయినా టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఇంకొక ప్రిపరేషన్ అయితే చేసుకోవాలండి. ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు ఈ విధంగా సన్నగా కోసుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకున్నాం కదా, 4-5 యాలకులు కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. మీరు ఇదే ప్రాసెస్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చు. నేనైతే రోట్లో రుబ్బేస్తున్నా. నెక్స్ట్ అదే రోట్లో నేనైతే బెల్లం కూడా ఈ విధంగా చక్కగా దంచేసుకుంటున్నానండి. బెల్లం కూడా చక్కగా ఈ విధంగా అయితే మెత్తగా మనము దంచుకుంటే కనుక ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్వీట్ని. లేదనుకుంటే ఈ బెల్లంకి బదులు మీరు ఇన్స్టెంట్గా దొరికే బెల్లం పొడి కూడా వాడవచ్చు. కాకపోతే బెల్లం వేస్తేనే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఒక 20 నిమిషాల తర్వాత నేను ఇలా ఓపెన్ చేసి చూశాను. ఈ విధంగా అయితే ప్రిపేర్ అయింది. మనకి ఇక్కడ కంప్లీట్గా చాక్లెట్ కలర్లో రావాలన్నమాట. అక్కడక్కడ లైట్గా వైట్ కలర్లో కనిపిస్తుంది, అలా ఉండకూడదు. సో మళ్ళీ మూత పెట్టేసి నేను ఇంకొక 5 నిమిషాలు స్టీమ్ చేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడంతా కూడా కంప్లీట్గా చాక్లెట్ కలర్లో అయిపోతే పర్ఫెక్ట్గా రాగి పిట్టు అయితే ప్రిపేర్ అయిందని అర్థం అండి. అదొక్కటి గమనించుకోవాలి మనం. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, కొబ్బరి పొడి అయితే వేసేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత మనము దంచి పెట్టుకున్న బెల్లం కూడా ఉంది కదా, బెల్లం కూడా వేసేసుకొని చక్కగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ రెసిపీ మనకి ఒక 2 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అప్పటికప్పుడు హ్యాపీగా తినేయచ్చు. వేడిగా తిన్నా బాగుంటుంది, కాస్త చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చక్కగా ఈ విధంగా కలిపేసుకోవచ్చు. ఇక్కడ మనకి బెల్లం అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకి రాగి పిట్టు చాలా వేడి మీద ఉన్నప్పుడు నేను వేసాను. సో బెల్లం కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది అనమాట. ఇందులోకి టేస్ట్ కోసం కాస్త నెయ్యి అయితే యాడ్ చేశాను. మీకు నెయ్యి కావాలనుకుంటే వేసుకోండి, వేసుకోకపోయినా కూడా సూపర్గా ఉంది. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మనం డైరెక్ట్గా తినేయచ్చు. లేదు ఇలా కాదు అనుకుంటే కనుక మనము చక్కగా ఈ విధంగా లడ్డూల్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నార్మల్గా రాగి జావ చేసుకుంటే అంత తాగడానికి ఇష్టపడరు కదా, ఇలా స్వీట్ అయితే చేసి పెడితే డెఫినెట్గా ఇష్టంగా తినేస్తారండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి.
నేను చేసిన ఈ రాగి పిట్టు రెసిపీ మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇచ్చి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొత్త వాళ్ళకి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రెసిపీ తెలియని వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుందండి. మరొక ఆరోగ్యకరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం.